హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మహిషాస్ వరల్డ్. ఈరోజు అందరి ఇంట్లో అవైలబుల్గా ఉండే కాజు అండ్ పీనట్తో రెసిపీ చేసుకుందామండి. ఇదేంటంటే మసాలా కాజు అండ్ మసాలా పీనట్ అనమాట. సో దీనికోసం ఏంటంటే ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ ఆర్ గీ వేసుకోవాలండి. గీ అయితే బెటర్. సో అది కొంచెం వేడయ్యాక కాజు వేసుకోండి. కాజు వేసుకున్నాక అదేంటంటే లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి ఫ్రై చేసుకోండి. 5 to 10 minutes పడుతుంది. ఫ్రై చేసుకున్నాక ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడిగా ఉన్నప్పుడే మీరు మసాలా పౌడర్స్ యాడ్ చేసుకోవాలండి. సో దీంట్లో మసాలా పౌడర్స్ వచ్చేసి మిర్చి పౌడర్ అండి, మిర్చి పౌడర్ అండ్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ అయితే బెటర్ అండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ జీరా పౌడర్, కసూరి మేతి పౌడర్ అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి. ఈ 5 వేసుకుంటే సరిపోతుందండి. ఈ 5 వేసుకుని బాగా కలుపుకుంటే మీకు మసాలా కాజు అనేవి రెడీ అయిపోతాయండి. కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది కలిపినప్పుడు, బట్ దింపాక ఆయిలీనెస్ ఉండదులేండి. ఇప్పుడు మసాలా పీనట్స్ కోసం ఒక కడాయిలో పీనట్స్ వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ వేయకుండా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఇది డ్రైగా రోస్ట్ కలుపుకుంటూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే రోస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా వస్తుంది మీకు. ఇలా కొంచెం ఫ్రై అయ్యి పొట్టు వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇలా వచ్చాక మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇవి తీసుకున్నాక పైన పొట్టు తీసేయాలండి. పొట్టు చేతితో తీస్తే వచ్చేస్తుందండి. సో ఇవంతా పొట్టు తీసేసుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టుకుని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పీనట్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇంకొక 2 minutes ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దానిలో బ్లాక్ సాల్ట్, మిర్చి పౌడర్, బ్లాక్ పెప్పర్, కసూరి మేతి, అండ్ జీరా పౌడర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. అంతేనండి, మసాలా పీనట్స్ కూడా రెడీ అయిపోయాయి. చాలా ఈజీ స్నాక్ కదా.